టీబీ అనేది లంగ్స్ లోకి రావడానికి రెండు ఉంటాయి. ఒకటి లంగ్ లంగ్ ప్యారెంకైమా అని, అంటే మనకి ఏదైతే లంగ్ సప్లై చేస్తుందో ఆక్సిజన్ అది తినేసి రావచ్చు టీబీ లంగ్ లో. రెండోది దాని లేయర్, అంటే లంగ్స్ ఎట్లా ఉంటే దాని చుట్టూతో ఒక కవరింగ్ ఉంటుంది, దాని చుట్టూతో ఇంకొక కవరింగ్ ఉంటుంది. దీంట్లో ఫ్లూయిడ్ చేరుకొని రావచ్చు, రెండు రకాలుగాను రావచ్చు. సో తినేస్తేనేమో ఆక్సిజన్ క్యారింగ్, ఆక్సిజన్ లంగ్స్కి వెళ్ళేది అనేది తగ్గుతుంది. ఈ ఫ్లూయిడ్ చేరుకుంటేనేమో ఆయాసము, అదేంటి వెయిట్ లాస్, జ్వరాలు ఇట్లాంటివి వస్తాయి. ఓకే, సో ఈ ఫ్లూయిడ్ ఎందుకు చేరుకుంటుంది అంటే ఆ లేయర్ డిస్ట్రాయ్ అవడం వలన ఆ ఫ్లూయిడ్ అట్లా చేరుకుంటుంది. ఆ క్రిమి అక్కడికి వెళ్ళి ఆ లేయర్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది, ఆ కవరింగ్. ఇప్పుడు బేసిక్గా టీబీ ఎందుకు వస్తుంది? ఇమ్యూనిటీ తగ్గడం వలన వస్తుంది. సో ఇమ్యూనిటీ చక్కగా మెయింటైన్ చేస్తే టీబీ అనేది యూజువల్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే అండి, మనకుండే పాపులేషన్కి మనకుండే ఎక్స్పోజర్కి 100 మందిలో 96 మందికి టీబీ క్రిమి బాడీలో ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఆ ఇమ్యూనిటీ చక్కగా మెయింటైన్ చేసుకుంటే అది మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అదే మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే, ఇమ్యూనిటీ బాగుండాలి అంటే దానికి తగ్గ ఆహారం కూడా వెళ్ళాలి. ఇమ్యూనిటీ డిపెండెన్స్ దేని మీద ఉంటుంది మన ఆహారంలో? ప్రోటీన్ బాగా ఉండాలి, అండ్ మైక్రోన్యూట్రియన్స్, మినరల్స్ అని అంటాం కదా, అవి కరెక్ట్గా ఉండాలి. ఈ రెండు కరెక్ట్గా ఉంటే మనకి ఇమ్యూనిటీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ప్రోటీన్ అంటే ఏంటి? సో ప్రోటీన్ ఎక్కువ మనకి మాంసాహారంలో వస్తుంది. సో యూజువల్గా నేను టీబీ ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, రోజు ఇంత చికెనో, మటనో, ఫిష్ ఏదో ఒకటి తినమంటారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే టీబీ వార్డ్స్లో ప్రతిరోజు ఒక గుడ్డు, ఒక ఫిష్ ముక్కో లేకపోతే చికెన్ ముక్క అంతో అట్లా పెడతారు. సో సేమ్ థింగ్ మనం బయట కూడా ఫాలో అయితే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. టీబీ అనేది క్రిమి, దానికి యాంటీబయాటిక్ పడాల్సిందే. సో కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇమ్యూనిటీ బాగా మెయింటైన్ చేస్తేనే ఇంప్రూవ్ అవుతుంది. టీబీ అనేది ఒక క్రానిక్ డిజీజ్ అండి. క్రానిక్ డిజీజ్ అంటే దీర్ఘకాలికంగా వచ్చే ప్రాబ్లం. మనకి ఈరోజు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వైరస్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, రేపు ఎల్లుండి నుంచో జ్వరం వచ్చేయచ్చు. కానీ టీబీ క్రిమి అట్లా కాదు. ఎంట్రీ పాయింట్ ఒక రోజు ఉంటే ఎన్నో నెలల తర్వాత బయటపడుతుంది. అది అంటే అది స్లోగా పెరుగుతుంది, ఓవర్ 2-3 months అట్లా పెరగవచ్చు. అంటే మన ఇమ్యూనిటీ దీర్ఘకాలంగా తక్కువ ఉంటే అప్పుడు పెరుగుతూ ఉంటుంది. సో అలా దీర్ఘంగా పెరుగుతుంది. సో అది పెరిగిన తర్వాత మనం ఎట్లయితే చెప్పానో యాంటీబయాటిక్ కంపల్సరీ తీసుకోవాలని, యాంటీబయాటిక్ మొదలు పెట్టిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది వాళ్ళకి, టీబీ మెడిసిన్స్ మొదలు పెట్టాము, అక్కడి నుంచి కనీసం 2 వారాలు పడుతుంది. ఏది వాళ్ళ జ్వరం తగ్గడానికైనా, లేదు వాళ్ళు ఆ క్రిమిని లంగ్స్ నుంచి బయటికి పంపించేది, అంటే ఏదైతే స్ప్రెడింగ్ కెపాసిటీ ఉంటుందో అది తగ్గడానికైనా కనీసం 2 వారాలు పడుతుంది. సో అది తగ్గడానికి 2 వారాలు పడితే లోపల ఉన్న క్రిమి తగ్గడానికి ఇంకెంత టైం పడుతుంది? సో ఇది ఏంటంటే మనం నార్మల్గా తీసుకునే 1 week 2 weeks యాంటీబయాటిక్ లాగా కాదు ఇది. సో ఇది 6 months ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ 2 months ఇంటెన్సివ్ ఫేజ్ అంటాం. సో అది 4 మందులు ఉంటాయి దాంట్లో. తర్వాత 4 monthsలో 2 మెడిసిన్స్ ఉంటాయి, అది కంటిన్యూషన్ ఫేజ్ అంటాం. సో ఆ ఇంటెన్సివ్ ఫేజ్లో ఎక్కువ దాన్ని చంపేసి, క్రిమిని చంపేసి, ఆ కంటిన్యూషన్ ఫేజ్లో తొక్కిపెట్టి ఉంచితే స్లోగా మన బాడీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకుంటాం కాబట్టి అది ఫైట్ చేసి 6 monthsకి తగ్గిపోతుంది. సో అది తగ్గిన తర్వాత కూడా ఇమ్యూనిటీ ఎప్పుడూ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వ్యాక్సినేషన్ అంటేనే ప్రివెంటివ్, అంటే రాకుండా చూసుకోవడానికి. ఓకే, సో లేని వాళ్ళకే టీబీ వ్యాక్సిన్ ఇస్తాం. ఉన్నవారు వేసుకోకూడదు మేడం? ఉన్నవారు వేసుకోకూడదు. ఉన్నవారు వేసుకుంటే మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం, అది కూడా చచ్చిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.